ముందుగా మా ప్రొడ్యూసర్లకి, ఎందుకంటే మాకు అందరికీ తల్లిదండ్రులతో సమానంగా మేము కూడా వాళ్ళందరినీ భావిస్తాం. ఆ తర్వాత మాకు మీడియేటర్గా అంటే మధ్యవర్తిగా ఉన్నది ఫెడరేషన్, మా కార్మికులకు అందరికీ హెడ్ ఆఫ్ ద ఫెడరేషను. ఆ తర్వాత మా యూనియన్ అధినాయకులు, మాలో ఒకరిని ఎన్నుకొని 2 సంవత్సరాల వరకు వాళ్ళు బరువు బాధ్యతలు మోస్తారు కాబట్టి వాళ్ళందరికీ నమస్తే. వాళ్ళతో పాటు మా కార్మికులందరికీ, మా యూనియన్ సభ్యులందరికీ నమస్తే సార్. నేను తెలుగు సినీ టీవీ ప్రొడక్షన్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు శేఖర్ అండి. సార్, స్ట్రైక్ అని అంటున్నారు. ఇది స్ట్రైక్ అని మీరు ఎలా అనుకుంటున్నారు, ప్రొడ్యూసర్లు ఎలా భావిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు సార్. ఇది స్కిల్ అని ఒక ఆయన అంటాడు, జీతాలు పెంచని ఒక ఆయన అంటారు, తదుపరి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి కాదు అక్కడి నుంచి వర్కర్ తెచ్చుకొని చేస్తామంటారు. ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్యాన్ ఇండియా సినిమాలు అని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ ప్యాన్ ఇండియా సినిమాలు అయితే మళ్ళీ ఇక్కడ ఎందుకు సినిమాలు చేస్తున్నారు సార్? మొత్తం అన్ని రాష్ట్రాలు చేసి పోయి ఫారిన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఫారిన్లో షూటింగ్ చేస్తలేరా మీరు? అక్కడికి మరి మమ్మల్ని ఎందుకు తీసుకుపోవట్లేదు సార్? ఇది ఎంతవరకు న్యాయమో అన్యాయమో మీకే, మీ జ్ఞానానికి అర్థం కావాలి సార్. ఇది మాత్రం చాలా వరకు అన్యాయం చేస్తున్నారు వర్కర్స్ మాత్రం. మీరు ఇచ్చే జీతాలు ఎంతవరకు సరిపోతాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. ఒకసారి మీ దగ్గర ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు, మీ ఇంట్లో ఒక పని మంచి పనిచేస్తుంది, వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తున్నారు, మాకు ఎంత వస్తుంది సార్? నెల రోజులు మొత్తం మేము పనిచేయం. నెలకు 10 రోజులు పని జరిగితే మాకు ఎక్కువ. మాకున్న 1100 మందికి మనం జరిగే షూటింగ్లకు ఎన్ని సార్? రోజుకు 30 షూటింగ్లు జరగవు. ఈ షూటింగ్లకు ఒక్కో షూటింగ్ 10 మందిని వేసుకో సార్. ఎంత అవుతుంది సార్? మాకు 100 మంది సార్ మేము పనిచేసేది. మిగతా వాళ్ళంతా ఎక్కడికి పోవాలి సార్? మరి మేము ఇండస్ట్రీని నమ్ముకొని మేము వచ్చాం, ఇండస్ట్రీని నమ్ముకొని మీరు వచ్చారు. మీరు అందరూ ఇక్కడే బతుకుతున్నాం కదా సార్. మరి ఈడ పనిచేసిన డబ్బులు మీకే వస్తున్నాయి, ఆడ పనిచేసిన డబ్బులు మీకే వస్తున్నాయి. మాకైతే ఎవరుగా సార్? లాభం వస్తే మీరు తీసుకుంటారు, నష్టపోతే మీరే భరిస్తారు. దానికి మేము బాధ్యులం కాదు కదా. దాన్ని బట్టి కార్మికులకు ఇబ్బంది పెట్టకుండా సమన్యాయంగా ఆలోచన చేయండి. 30% అని అంటున్నారు. ఏ విధంగా 30% పెంచుతున్నారు సార్? ఇయర్లీ 10% మీరే చెప్పారు. దాన్ని అగ్రిమెంట్ చేసుకొని బేస్ చేసుకొని ఇయర్లీ చేసుకుంటూ పోండి. మీకు భారం పడదు, మాకు భారం పడదు. మీ సేఫ్టీ కొరకు 3 ఇయర్స్కి ఒకసారి 30% అని చెప్పేసి ఈ రోజు 10% కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. ఎంత ఇస్తున్నారు మీరు? ఒక రోజు ఉదయం 4 గంటలకు లేచి మేము నైట్ 10 గంటల వరకు పనిచేస్తే మీరు ఇచ్చేది 1400 సార్. 1400 10 రోజులు డివైడ్ చేసుకోండి సార్, ఎంత అవుతుందో. దాన్ని బట్టి వర్కర్స్కి ఎంత మిగులుతుంది, ఎంత సేఫ్లో ఉన్నారో అదన్నీ ఆలోచన చేయండి సార్ ఒకసారి. ఒక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నారు, సాఫ్ట్వేర్ జాబ్కు పోలిస్తే వాళ్ళకన్నా ఎక్కువ ఉండే వీళ్ళకు అని. మరి అలాంటప్పుడు మాకు ఎందుకు సార్ ఈ పనులు? సాఫ్ట్వేర్లు తెచ్చుకొని పని చేయించండి సార్. ఇక్కడ బాగా పనిచేస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఈరోజు బాంబే నుంచి తెచ్చి చేస్తున్నారు కదా. ఎంత ఇస్తున్నారు సార్ వాళ్ళ జీతాలు? వాళ్ళ రూములు ఎంత, వాళ్ళ ఫుడ్ ఎంత, వాళ్ళ ట్రావెలింగ్ ఎంత, ఇవన్నీ కలపండి సార్. ఎంత అవుతున్నాయో మాకెంత ఇస్తున్నారు, మీరు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? మీరు ఇచ్చే రోజువారీ కూలీ వేతనాలకు మాకు రోజు డబ్బులు ఇవ్వకుండా, వీక్లీ ఇవ్వకుండా, మంత్లీ ఇవ్వకుండా సంవత్సరాలు పెట్టుకొని తిప్పుతున్నారు కంపెనీలో. మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు డైలీ వైజ్ పెట్టాలని చెప్తున్నారు. ఎవరు ఇస్తున్నారు సార్? ఒక్కరి పేరు చెప్పండి. డైలీ వైజ్ ఇచ్చేవాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి సార్. ఇండస్ట్రీలు ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా, ఒక్కరి పేరు చెప్పండి. రోజు సాయంత్రానికి డబ్బులు ఇస్తున్నాం వర్కర్స్కి. ఇక పని చేసిన మీ డబ్బులు మీరు తీసుకుపోని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి సార్. ఘనత ఇంత ముందు సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చుకొని క్యాష్ యూనియన్ లొకేషన్లో ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడ ఏ వర్కర్కైనా వాడి స్లిప్ తీసుకొని వాడి డబ్బులు వాళ్ళకి ఇస్తే, బాబు కొని పని చేసిన డబ్బులు నువ్వు తీసుకొని పని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఈ రోజు పని చేయాలి, మీ చుట్టుముడు తిరగాలి, మిమ్మల్ని అడుక్కోవాలి. మళ్ళీ పైన చివాట్లు, మధ్యలో మేనేజర్ తిట్టడం, ఇవాళ డబ్బులు ఇవ్వకపోతే రావా పనికి అని చెప్పి ఆలనడం, ప్రొడ్యూసర్లు రేపిస్తామని చెప్పడం, లేదా వారం రోజులు అంటారు, నెల రోజులు అంటారు. ఎవరు ఇస్తున్నారు సార్ ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. మా దగ్గర వర్కర్స్కి ఇస్తే మీరేం నష్టపోరు సార్. ఇది మేము రోజు కూలి వారి వేతనాన్ని తప్పించుకొని మేము రోజుకు మాకు ఇచ్చే జీతం ఎంత, మేము చేసే పని ఎంత, దాన్ని మీరు క్యాల్కులేషన్ చేసుకొని ఇవ్వండి సార్. పుణ్యం ఉంటుంది మీకు కూడా. మేము మీ పిల్లలు అంటాం సార్. మీ దగ్గర మేము డిమాండ్ చేసుకొని మిమ్మల్నే కొట్లాడతాం. గవర్నమెంట్ ఏమైనా మాకు ఇస్తుందా సార్? రాయితీలు ఏమైనా మాకు ఇస్తుందా సార్? చిన్న సినిమాకు పెద్ద సినిమాకు రాయితీలు మీకు కూడా కొన్ని వర్తిస్తున్నాయి కదా. మరి మాకు అట్లా యూనియన్లకు ఏమి ఇవ్వట్లేదు కదా సార్ ఏ గవర్నమెంట్. ఒకసారి అవన్నీ ఆలోచన చేసి పెద్దలు కూర్చొని మాట్లాడి ఒకసారి సినీ కార్మికులకు అన్యాయం చేయకుండా మనకంటూ ఒక పేరు సంపాదించి పెట్టారు సార్ తెలుగు ఇండస్ట్రీకి. ఆ తెలుగు ఇండస్ట్రీకి పేరును బదనాం చేయకండి సార్. కొంతమంది వర్క్ చేయని వాళ్ళు కూడా వాళ్ళు బాధలు ఇవన్నీ. సినిమాలు తీసే వాళ్ళు ఎవరు ఈ బాధలు చెప్తలేరు, సినిమాలు తీయని వాళ్ళు చెప్తున్నారు ఈ బాధలని మాకు. 30% అని 30% అంటే ఎంత సార్? అది 1400 మాకు ఇచ్చే జీతంలో 30% ఎంత వస్తారు? ఇంకో 400 కలుపుతారు మీరు. ఆ 400 3 సంవత్సరాల వరకు దాన్నే సద్వినియోగం చేసుకుని బతకాలి మేము. ఇవన్నీ ఎందుకు సార్? 10% ఇస్తారా, 12% ఇస్తారా? ఇయర్లీ ఇచ్చేసేయండి. మాకు కూడా ఆరాంశం ఉంటుంది, మీకు ప్రాబ్లం ఉండదు, అందరం హ్యాపీగా బతుకుతాం. ప్యాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఈరోజు తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో నిచ్చెనెక్కిచ్చేశారు. ఇంకా చివరికి వస్తే కార్మికుల దగ్గర చిల్లర పంచాయతీలు చేస్తున్నారు సార్ అందరు కలిసి.
ఇది పద్ధతి కాదు సార్, ఇది మర్యాద కాదు ఎవరికైనా, మీకు కాదు మాకు కాదు. ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు, యూనియన్ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. వర్కర్స్ ఏం చేస్తారు సార్? వర్కర్స్ అంటే మొన్న లాఠీ చార్జ్ చేయించారు పోలీసులతో. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది మేము వచ్చామని షూటింగ్ డిస్టర్బెన్స్ చేసాం మిమ్మల్ని. మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర ఏదైనా నడుస్తుందని చెప్పేసి చెలాయించడమే కదా సార్. ఇది మాత్రం అన్యాయంగా చేస్తున్నారు, వర్కర్స్ని బాధ పెడుతున్నారు. ఈ బాధ మంచిది కదా సార్ ఎవరికైనా. కడుపు రగిలిపోయి ఉన్నారు సార్ వర్కర్స్ కూడా. అది పద్ధతి కాదు, మంచిది కాదు ఎవరికైనా. మీరు బాగుండాలి, మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మా ఫ్యామిలీ బాగుంటుంది. ఇంతకన్నా మేము ఎవరేం అడుకోలేము సార్. ప్లీజ్ ఐ రిక్వెస్టెడ్, అందరికీ సమన్వయం ఆలోచన చేసి చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.